ఈరోజు రెడమ్ సాంగ్ సిరీస్లో గ్రీడ్ కోసం మాట్లాడుతున్నాం. గ్రీడ్ అంటే తెలుగులో దురాశ. మనందరికీ తెలిసిన కామన్ సామెత ఏంటంటే దురాశ దుఃఖానికి సీలు. దురాశ అనేది రెండు రకాలు. ఒకటి, ఏదైనా విషయం మనల్ని సాటిస్ఫై చేస్తుంది అంటే మనకు అది ఇంకా కావాలనుకుంటాం. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎడిక్షన్. ఇంక రెండోది, అవతల వాళ్ళకంటే నా దగ్గరే ఎక్కువ ఉండాలి అనుకోవడం. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ సెల్ఫిష్నెస్. ఫస్ట్ది ఎడిక్షన్ అయితే రెండోది సెల్ఫిష్నెస్. ఒక కామన్ వరల్డ్లో ఈ గ్రీడ్ అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం క్వశ్చన్ చేసుకోగలిగితే అసలు ఈ గ్రీడీనెస్తో అవసరం ఉందా లేదా అనేది మనకి తెలుస్తుంది. మనందరికీ తెలిసిన ఒక స్టోరీ చెప్తాను. ఒక బంగారు పెట్టి ఒక బాతు ఉండేది. అది ఒకరోజు ఒక పేదవాడికి దొరికింది. ఆడు ఆ గుడ్డు పెట్టిన ప్రతిసారి దాన్ని తీసుకెళ్ళి అమ్ముకుంటూ వచ్చిన డబ్బులతో మంచిగా డబ్బులు సంపాదించుకున్నాడు. ఇలా జరుగుతుండగా ఒకరోజు ఆడలో దురాశ అనేది పెరిగింది. ఆడేమనుకున్నాడు, గుడ్లు పెట్టేవరకు ఆగడం ఎందుకు, ఆ బాతుని చంపేసి కడుపులో ఉన్న గుడ్లు తీసి అన్నీ ఒకసారి అమ్మేద్దాం అనుకున్నాడు. ఆడు అనుకున్నట్టుగానే చంపేశాడు. కానీ ఆడికి ఏ గుడ్లు దొరకలేదు ఆ రోజు. గ్రీడీ అనేది మన బుద్ధికి సంబంధించిన పొజిషన్. ఇలాంటి ఒక గ్రీడీనెస్ నుండి మనం ఫిజికల్ ఫిట్నెస్ ద్వారా రిడమ్షన్ ఎలా పొందగలం? మనం మాట్లాడుకున్నట్టు ఎడిక్షన్, ఇంకా సెల్ఫిష్నెస్, ఇలాంటి వాటి వల్ల మనలో కొన్ని విషయాలు కావాలి అనే ఒక అత్యాశ అనేది పెరుగుతుంది. ఇలా పెరిగినప్పుడు మనం ఇలాంటి ఆలోచనలకు బానిసైపోతుంటాం. అయితే ఇలాంటి ఆలోచనల నుంచి మనం విడుదల తీసుకోవాలి అని అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు అచీవ్ ఫిజికల్ ఫ్రీడమ్ సో దట్ వీ కెన్ గెట్ మెంటల్ ఫ్రీడమ్.